మీ అందరికీ పేరు పేరున వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము దావీదు సింహాసనము యేసుక్రీస్తుకు ఇవ్వబడిందా. దావీదు సింహాసనము యేసుక్రీస్తుకు ఇవ్వబడిందా. ఈ మాట విషయంలో దేవుణ్ణి బైబిల్ని తప్పుపట్టేటువంటి వారు దావీదు వారసులుగా సొలొమోను పరిపాలన చేశాడు, రెహబాము పరిపాలన చేశాడు, ఇంకా తర్వాత మరికొంతమంది పరిపాలన చేశారు. కానీ యేసుక్రీస్తు ఎక్కడ పరిపాలన చేసినట్టుగా లేదు కదా. కాబట్టి దావీదు సింహాసనములో యేసుక్రీస్తు కూర్చున్నాడని కానీ, యేసుక్రీస్తు పరిపాలించాడని కానీ అనుకోవటానికి వీల్లేదు. దాని గురించిన ప్రవచనాలు అలాగే లేఖనాలు తప్పు అనేటువంటి విషయము మనకి రుజువు అవుతున్నది అని వారు మాట్లాడుతున్నటువంటి మాట. ఇక వారు అలా ఉన్నారు అనంటే పాస్టర్లలో కూడా కొంతమంది ఏమని భావిస్తున్నారు అనంటే, మేబీ మెమొరీ ఫుల్ అయిందేమో చూడండి, తీసేసి మీ ఫోన్ వచ్చేసి. ప్రియ దేవుని వారులరా, పాస్టర్లు అయినటువంటి వారిలో కూడా బోధిస్తున్నటువంటి బోధనలు ఏమిటి అంటే, యేసు ప్రభుల వారు మొదటి రాకడలో రక్షించటానికి వచ్చాడు. ఇక ఈ లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనములో వ్రాయబడినటువంటి మాట, ఇది నెరవేరవలసి ఉంది, ఆయన రెండవ రాకడలో ఇది నెరవేరుతుంది అని బోధించటము జరుగుతున్నది. 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యేసు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఈ వ్యతిరేకులు మాట్లాడుచున్నటువంటి మాటతో ప్రత్యక్షంగానే వీరు ఏకీభవిస్తూ, ఈ లేఖనము ఇంకా నెరవేరలేదు, నెరవేరవలసి ఉన్నది, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. అప్పుడు యాకోబు వంశస్థులను అంటే ఇశ్రాయేలీలను యుగయుగములు ఏలును. అప్పుడు ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఇక్కడ రాయబడినటువంటి సైగలు మాటలు ఇవన్నీ దేవుల పని వాళ్ళు చేసుకోవాలి, సైలెంట్గా వాక్యం వినాలి, ఇరిటేషన్ తెప్పియకూడదు. ఒక థీము ఇప్పుడు నేను చదివినప్పుడు ఏదైతే ఫీల్ అవుతానో అది ఎక్స్ప్రెస్ చేయాలని భావిస్తాను. నా దృష్టిని నా వినికిడిని మరల్చటం మూలంగా లైన్ మిస్ అవుతుంది. నేను ఏదో చెప్పాలంటే చెప్పేస్తాను, కానీ అది మీకు అందివ్వలేను, మీరు అది గ్రహించలేరు, దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి సింహాసనము ఏదైతే ఉందో ఆ సింహాసనము
యేసుక్రీస్తుల వారికి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులని పరిపాలిస్తాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ లైన్ అంతా సదరు పాస్టర్లకి ఏమని అర్థమైనట్లు, అన్యుల సంగతి అలా ఉంచండి, పాస్టర్లకి ఏమని అర్థమైనట్లు, ఏమని అర్థమైంది వారికి? ఇప్పుడు యేసయ్య దావీదు సింహాసనంలో కూర్చోలేవు, ఇంకా మరలా వచ్చినప్పుడు కూర్చుంటాడు. అప్పుడు ఇశ్రాయేలీలను పరిపాలిస్తాడు. అలా యుగయుగములు అంతము లేనిదిగా పరిపాలిస్తాడు. మరి అన్యుల సంగతి ఏంటి? ఇశ్రాయేలీలను యుగయుగములు పరిపాలించేటువంటి వాడుగా ఉంటున్నాడు అని అంటే అన్యులకు రాజు కాదా? యేసు యూదులకు మాత్రమే రాజా? గతంలో ఈ పాఠం చెప్పబడింది. యేసు యూదులకు మాత్రమే రాజు కాదు, అన్యులకు కూడా రాజు. అన్య జనాంగములలో నుండి వచ్చేటువంటి వారికి రాజు. అన్యులకు రాజు అన్నట్టు ఇక్కడ మీరు పాయింట్అవుట్ చేసుకోవాల్సింది ఏంటంటే, అన్యులలో నుండి వచ్చినటువంటి క్రైస్తవులకి కూడా రాజు. ఇది ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి విషయం. కానీ అపార్థమునే బలంగా బోధిస్తున్నటువంటి వారు యేసయ్య మరలా వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి వారిని, అవసరమైతే పరదైసులో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, ఈ రకమైనటువంటి అభిప్రాయంలో ఉండి దాంట్లో డివిజన్లు, దాంట్లో మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క కెనాలు వెళ్ళినట్టుగా బోధలు. ఇప్పుడు దీని యొక్క పూర్వాపరాలని అర్థం చేసుకోవాలి. జస్ట్ ఇందులో ఒక క్లిష్టమైనటువంటి ఇష్యూ ఉంటుంది, దాన్ని టెక్నికల్గా మీరు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకంటూ ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి సమాధానము చెప్పేటువంటి విషయంలో తడబడేటువంటి అవకాశం ఉంటుంది. డైలమాలో పడి మనం కూడా సైలెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది రాకుండా ఉండాలంటే దాన్ని చక్కగా ఛేదించాలి. నేను ఎప్పుడు కూడా నా వర్షన్ ఒక ఇష్యూ బేస్డ్గా దానికి బైబుల్ ఇస్తున్నటువంటి పరిష్కారం ఏమిటి అని పరిపూర్ణమైనటువంటి వివరణ తీసుకొని మీకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. దానికి టైం బేస్ ఉండదు. ఇప్పుడు షెడ్కి వెళ్ళినటువంటి ఒక కారుకి మెకానిజం చేయాలంటే ఎంత టైంలో చేయాలి కదా? సమస్యను బట్టి సమయం ఉంటుంది. ఆ కారు 1/2 అవర్లో ఇచ్చాడు, ఇది ఎందుకు ఇవ్వలేదు ఇంకా అంటే అవ్వదు. దాన్ని చేసే రిపేర్ వేరు, దీనికి చేసే రిపేరు వేరు. ఇప్పుడు దీని గురించి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. షార్ట్ మెసేజ్లకి అలవాటు పడినటువంటి క్రైస్తవులకి బైబిల్లో ఉన్నటువంటి దేవుని సంపూర్ణమైనటువంటి చిత్తము ఎన్నడూ బోధపడదు. రాసి పెట్టుకోండి. పడకపోగా క్రైస్తవ్యములో పిల్లి మొగ్గలు ములిచి ఇవే పువ్వులు కాయలని అల్పానందము పొందుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నిజమైన పరిపక్వమునకు వచ్చినటువంటి పండ్లని ఎవరూ ఆస్వాదించలేరు. దయచేసి షార్ట్ మెసేజ్లు చదవండి, వినండి, కానీ ఇది మాత్రమే అనుకోకండి. మీకు ఈ
లాంగ్ రన్లో మీరు చేసేటువంటి పరిశోధన ఏదైతే ఉంటుందో దానిని ఒకసారి పునర్జ్ఞాపకం చేసుకుంటున్నామని భావించండి. ఓకే, అంతేగాని ఆ మెసేజ్ రాగానే ఇది అని చెప్పేసి దాని కంక్లూడ్కి రాకండి ఎప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు దీని యొక్క పూర్వాపరాలని పూర్ణంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి యేసు ప్రభుల వారు అనాది కాలంలో దేవునికి జన్మించి దేవుని స్వరూపం అంటే మన తండ్రి, అంతకంటే ముందుగా ఆయన తండ్రి, ఆయన తండ్రి స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట, దేవునితో సమానంగా ఉన్నాడు. దేంట్లో? మళ్ళీ ఇక్కడ అపార్థాలే. దేవునితో సమానుడు అంటే చూసారా, సమానుడు అంటే ఏంటనుకుంటున్నారు? ఆయనే ఈయన, ఈయనే ఆయన. మీకు అర్థం కాదు మర్మం. దేవునితో సమానముగా ఉండుట అంటే ఏంటి? ఒక సింహాసనములో రాజుగారు కానీ లేదంటే ఒక సోఫా సెట్లో ఒక తండ్రి కానీ కూర్చొని అరే రారా చిన్నోడా అని పిలిచి పక్కన కూర్చుండబెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరితో పాటు కూర్చున్నాడు? తండ్రితో పాటు కూర్చున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర పక్కన కూర్చుండబెట్టుకొని డాడీ గారు తింటున్న ఆహారమే కుమారునికి తినిపించాడు. ఇప్పుడు ఎవరు తింటున్న ఆహారం తిన్నాడు? డాడీ తిన్న ఆహారమే తిన్నాడు. కూర్చోవటంలో డాడీతో పాటు కూర్చున్నాడు, భుజించటంలో డాడీతో పాటు. డాడీ గారు పవలించేటువంటి అది ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని? పానుపు. వెరీ గుడ్. డాడీ గారు పవలించేటువంటి మంచం ఉంటుంది కదా, ఆ బెడ్ మీద రారా పడుకుందాం అని చెప్పేసి తనతో పాటు పడుకోబెట్టుకున్నాడు. తను కప్పుకున్న దుప్పటే కప్పాడు. ఇప్పుడు ఎవరితో పాటు పడుకున్నాడు? అరే బయటికి వెళ్దాం రారా అని చెప్పేసి బుల్లెట్ బండి మీద కూర్చుని బయటకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు డాడీ గారు ఏ వాహనంలో ప్రయాణం చేశాడో, అది బండి కావచ్చు, కారు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, డాడీ గారితో ప్రయాణం చేశాడా? ఇప్పుడు వీటన్నిటిలో ఈక్వల్గానే ట్రావెల్ అవుతున్నారు. అది ఏదైతే ఉందో అలా ట్రావెల్ చేసినంత మాత్రాన ఇప్పుడు కుమారుడు డాడీ అవ్వడు. అదేనా? డాడీ కుమారుడు అవ్వడు. వాళ్ళ రిలేషన్ అది ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది. మరి ఇప్పుడు ఈక్వల్గా ఎక్కడున్నారు? కూర్చోవటంలో, భుజించటంలో, పడుకోవటంలో, ప్రయాణించటంలో, లైక్ దట్. ఇంకా అనేక విషయాల్లో వాళ్ళు కొన్నిసార్లు అబ్బాయి ఫాదర్ అంటే బాపు అబ్బాయి ఇద్దరు సేమ్ డ్రెస్ కుట్టించుకుంటూ ఉంటారు, సేమ్ కలర్. ఎక్కువ మళ్ళీ ఎక్కడ కనబడాలి? పెళ్ళిళ్ళలో కనబడాలి, ఫంక్షన్లలో క్యాజువల్గా అలా కుట్టించుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు డాడీ ఏ క్వాలిటీ వస్త్రం ధరించుకున్నాడో అబ్బాయి కూడా అదే క్వాలిటీ. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో యేసయ్యని, దేవుడిని ఇక్కడ మనం అలా అర్థం చేసుకోవాలి. దేవునితో పాటు సమానముగా ఉండుట. ఓకే, దేవునితో పాటు సమానముగా ఉండుట అంటే ఇక్కడ మనం మెయిన్గా తీసుకోవాల్సినటువంటిది అనేకము ఉంటాయి. ఇక్కడ దేవునితో పాటు ఉండటము అనంటే దేవుడు ఆసీనుడైనటువంటి చోట ఆయన కూడా ఆసీనుడైనడు. సో మెనీ రెఫరెన్స్లలో మనం చదువుకుంటాం కదా, ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఈక్వలెంట్. ఓకే, దేవునితో అంటే ఇప్పుడు ఇంకా ఉంటాయండి అందులో. ఇప్పుడు సింహాసనం ఉంది, మహిమ ఉంది, అక్కడ ఉండేటువంటి ఇంకా సమస్తము ఉన్నాయి. ఇంకా ఏమున్నాయో చెప్పనా? దేవుడు యేసయ్యకి జన్మ మాత్రమే ఇచ్చి ఊరుకోలే. ఏమిచ్చాడు?
దేవుడికి ఉన్న జ్ఞానమంతా ఇచ్చాడు. ఓకేనా? రెండవది ఏమి ఇచ్చాడు? శక్తినిచ్చాడు. అవునా? అందుకే మనము ఈ కొరింథీ పత్రికలో ఏం చదువుకుంటాం? యేసు దేవుని యొక్క జ్ఞానమును శక్తియునై ఉన్నాడు. ఏంటి ఆ మాట ఎందుకన్నారు అనుకుంటున్నారు? దేవుడు యేసయ్యకి అవి ఇచ్చాడు. ఓకేనా? జ్ఞానం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, మూడవది అధికారమును కూడా ఇచ్చాడు. వీటికి కూడా రెఫరెన్స్లు ఉన్నాయి. అధికారమును ఇచ్చాడు. ఇలా తనకు జన్మనిచ్చి జన్మతో పాటు సమానముగా తనతో పాటు ఉంచుకుంటూ అతనికి కావలసినటువంటి శక్తిని, జ్ఞానాన్ని, అధికారాన్ని ఇచ్చాడు. ఇది అనుభవించాడు యేసయ్య. ఎప్పటిదాకా? అనాది కాలములో ఎప్పుడో జన్మించి సృష్టి కార్యము జరిగేంత వరకు. ఆ మాటకొస్తే మొన్నటి 2000 సంవత్సరాల వరకు దేవునితో కూడా సమానముగా ఉన్నాడు. సరే, మధ్య మధ్యలో ట్రిపుల్ వేసాడు, అది వచ్చిపోయినా మళ్ళీ అక్కడే ఉన్నాడు. ఓకే, ఆ హోదాని ఆయన అనుభవించాడు, ఆస్వాదించాడు అని చెప్పాలి. ఆ హోదాలో ఉన్నటువంటి ఆయన మీరు ఒకసారి ఆలోచించండి. ఉన్నతమైనటువంటి, ఇప్పుడు ప్రెసిడెన్షియల్ భవన్లో ఉండేటువంటి, ఉదాహరణకి అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్లో ఉంటాడు కదా, ఆయన వచ్చి ఒక భయంకరమైనటువంటి స్లమ్ ఏరియాలో ఉండేటువంటి ఒక ఇంటికి వెళ్ళి వారి పరిస్థితిని చూసి ఒక మదర్ తెరిసా వలె కుష్ఠరోగులకి ఆ పుండ్లు గడిగి వైద్యము చేసి వారిని బాగుపరచటము, స్వస్థపరచటము అనేటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అలా చేశాడనుకోండి. ఎవరు? వైట్ హౌస్లో వాసం చేసేటువంటి ప్రెసిడెంట్కి, లేదా యునైటెడ్ కింగ్డమ్ మొన్నటిదాకా రాని ఉండే, ఇప్పుడు రాజు ఉన్నట్టున్నాడు. అవునా? రైట్. ఉన్నటువంటి ఎలిజబెత్, ఆమె బాగా పాపులర్. ఇప్పుడున్న రాజు పేరు చాలామంది తెలియదు అనుకుంటా. ఎలిజబెత్ బాగా తెలుసు. రైట్. సరే, రాణి, రాజు, వాళ్ళకు మంది మార్బలం, కాలుకు దుమ్మంటకుండా తిరుగుతారు. వాళ్ళు అంటినా తుడిచే వాళ్ళు ఉంటారు, కాలును పట్టుకొని తుడిచేవారు ఉంటారు. అంత హై లెవెల్, హైలీ పీక్ లగ్జరీని అనుభవించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి కలకత్తా నగరంలో మురికివాడలోని ఒక కుష్టి రోగి పుండు కడిగారు అని అనుకోండి. ఎలా ఉంటుంది అది? ఒకే వ్యక్తి, అంటే అతన్ని అబ్జర్వ్ చేసేటువంటి వ్యక్తి, ఆ లగ్జరీ లైఫ్ను ఆయన ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎలా సర్వీస్ చేస్తున్నాడు అనేది కనుక ఆ రెండు సందర్భాలని ప్రత్యక్షంగా చూసినటువంటి వాడికి కళ్ళ వెంబడి కన్నీరు వస్తుంది. ఎంతటి వాడు, ఎక్కడికి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, కనీసం చెమ్మగిలుతాయి. ఇప్పుడు నేను పోల్చింది ఆఫ్టర్ ఆల్ ఈ కింగ్ ఎంత, ప్రెసిడెంట్ ఎంత, ఎవరితో పోల్చినప్పుడు? యేసయ్యతో పోల్చినప్పుడు. ఇంకా దేవుడు అంటే మళ్ళీ ఇంకా అది వేరే మ్యాటర్. యేసయ్యతో పోల్చినప్పుడు
అలాంటి ఆయన నాకెందుకో ముచ్చటేస్తుంది మదర్ తెరెసా గురించి చెప్పాలంటే. ఆమె చిన్ననాటి ఫోటో చూసారు ఎప్పుడన్నా? ఎంత ముద్దుగా ఉంటుందో అమ్మాయి, ముచ్చటగా ఉంటుంది. స్కూల్కి వెళ్తుందట. లెసన్ ఉండేది అప్పట్లో, మరి ఇప్పుడు ఉందా పిల్లల పాఠ్య పుస్తకాలలో మదర్ తెరెసా గురించి? యుగస్లేవియా దేశంలో జన్మించినటువంటి ఆమె ఒకనాడు స్కూల్కి ఎందుకు ఆలస్యంగా వచ్చావని టీచర్ చెప్తే ఆమె ఒక మాట చెప్పింది. ఒక పెద్ద ఆయన, అంటే వృద్ధుడు, రోడ్డు దాటలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో రోడ్డు దాటించి వచ్చేసరికి ఆలస్యమైంది అని చెప్పింది. తర్వాత ఆమెను ఉద్దేశించి ఈ మాట ఎవరు రాశారో, ఎవరు మొట్టమొదట పలికారో తెలియదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా చిన్ననాట నుండే ఆమెకి సేవా గుణము అబ్బింది. క్రీస్తు అంటే నచ్చాడు, ఇష్టపడింది. క్రీస్తు ఆదర్శాలని, సబ్జెక్ట్ వేరండి, నాకు ఇక్కడికి వచ్చేసరికి అది చెప్పాలనే ఒక భావన వచ్చింది. క్రీస్తు అంటే ఇష్టపడింది, ప్రేమించింది. క్రీస్తు ఆదర్శాలు ఆమెకు నచ్చాయి. నేను కూడా అలా చెయ్యాలని ఫిక్స్ అయింది. క్రీస్తు నోట ఎప్పుడూ ఒక మాట వస్తుంది కదా, నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి నేను రాలేదు, మీన్స్ నేను లేను, నా కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. నన్సు చాలామంది ఉన్నారు. సరే, అందరి లైఫ్లో ఇప్పుడు మనం దాన్ని మాట్లాడటానికి సందర్భం కాదు, కానీ అందరూ ఒక రకంగా ఉండరు. అప్పుడు ఆమె డిసైడ్ అయింది, నేను నా కోసం బ్రతకకూడదు, యేసయ్య వలె కన్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి బ్రతకాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. బిడ్డ, అప్పుడు నువ్వు నన్ను ప్రేమించినట్టే అని తండ్రి ఆలోచన ఆమె గ్రహించి, నేను కూడా వివాహం చేసుకున్నాను, నేను కూడా నా కోసం బ్రతకను, నేను పొరుగువారిని ప్రేమిస్తాను, సేవ చేస్తాను అని డిసైడ్ అయ్యి పోపు గారి దగ్గరికి, అంటే ముందు బిషప్ ఒక లైన్ ఉంటుంది కదా, మొత్తానికి కాథలిక్ మిషన్ నుండి పర్మిషన్ తీసుకుని, అది కూడా ఈమె సేవ చేయడానికి వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు మామూలుగా, కానీ ఆమె ప్రోటోకాల్ ఫాలో అయింది. అది అవసరం కూడా, ఒక క్రమం, దాన్ని ఒక సిస్టమ్. ఇప్పుడు కుమారుడు బయటికి వెళ్ళి చేసే పని మంచిదే అయి ఉండొచ్చు, కానీ తండ్రికి చెప్పి వెళ్ళటం అనేటువంటిది పద్ధతి, గౌరవం, మర్యాద కదా. అలా వాళ్ళకు చెప్పి ఎలా వచ్చిందో, మొత్తానికి కలకత్తా పట్టణానికి చేరుకున్నది. అక్కడి నుండి ఇంచుమించు 169 దేశాలకి ఈ సేవని విస్తరింపచేసింది. సింగిల్ పర్సన్ విత్ గాడ్ గ్రేస్. ఆమె సర్వీసు ఆల్మోస్ట్ ఆల్ 169 దేశాలంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచమంతటా విస్తరింపచేసింది. నీకు స్ఫూర్తి ఎవరమ్మా అని ఒక ఇంటర్నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే, నా యేసయ్యా అనంది. అంత గొప్పవాడు యేసయ్య. దేంట్లో?
అక్కడ సమానంగా ఉండటంలోనూ ఇక్కడ సేవ చేయటంలోనూ మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటానికి రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చి ఉన్నాడు. అందుకే నేను నా సహోదరుల కోసం, సహోదరీమణుల కోసం, వారి రక్షణ కోసం, వారి బ్రతుకు కోసం, వారి భవిష్యత్తు కోసం నేను చావడానికి ఇష్టపడుచున్నాను అని గొప్ప మాట. ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి దిగాడు చూడండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక. ఇప్పుడు ఇంట్లో ఉంటే కంఫర్ట్గా ఉంటుంది, ఆకలైనప్పుడు భోజనం చేయొచ్చు, అదే ఫ్యాను, ఏసీలు, నిద్ర వస్తే పడుకోవచ్చు, ఏదైనా ఆడుకోబుద్ధి అయితే ఆడుకోవచ్చు, ఫోన్లు చేయొచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కడికో వెళ్ళి సువార్త ప్రకటించి రావాలంటే రిస్క్. సువార్త కంటే పెద్ద సేవ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి మదర్ తెరెసా సేవ, రోగులని పరామర్శించటం, రోగులని పరామర్శించటం. ఆమె కుష్టు అంటువ్యాధి, యాక్చువల్గా కుష్టు అంటువ్యాధి, కానీ లెక్క చేయకుండా నా దేవుడు చూసుకుంటాడు అని లెక్క చేయకుండా ఆమె తన స్వహస్తములతో సర్వీస్ చేసింది. ఇప్పుడు కనీసం కుష్టు పక్కపట్టండి, ఏదైనా పుండుంటే కడిగే మనసు ఉందా మనకి? ఏదైనా పుండుంటే కడిగే మనసు ఉందా? ఎంత దారుణమైపోయిందంటే పరిస్థితి. భార్యకు పుండైతే భర్త కడగలేనటువంటి పరిస్థితి, భర్తకు గాయమైతే భార్య కడగలేనటువంటి పరిస్థితి. ప్రేమలు లేవు, ఏదో అంతా ఆర్టిఫిషియల్ కాపురాలండి. నాకు తెలిసి రాను రోబోలతో కాపురాలు చేస్తారు వీళ్ళు. ఏమో మన కళ్ళతో చూస్తామేమో. రోబోలు అంటే నిజమైన రోబోలు, నిజమైన రోబోలతో కాపురాలు చేస్తారేమో. అంటే అలాంటి మెకానికల్ మైండ్ వచ్చేస్తున్నది, యంత్రాలుగా మారిపోతున్నారు. ప్రియులారా, ఇది దారుణం. ముఖ్యంగా క్రైస్తవులలో లేకపోవటం మరీ దారుణం. క్రైస్తవులలో ఒక అత్తకో, మామకో, తండ్రికో, తల్లికో, అన్నకో, చెల్లెకో, భర్తకో, భార్యకో, లేదా ఇరుగు పొరుగు, వీళ్ళెవరికైనా ఇలాంటి, ముఖ్యంగా ఇప్పుడు మన మధ్యలో ఎక్కువ పాకుచున్నది ఏంటంటే ప్రస్తుతం పుండ్లల్లో రాచపుండు ఎప్పటి నుండో ఉంది, కానీ ఈ మధ్యలో ఎక్కువగా అది పెరుగుతుంది, ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఒకసారి వైరస్ కాలుకో చేతికో వచ్చిందంటే అది స్వెల్లింగ్ అవుతున్నది, సెప్టిక్ అయిపోతున్నది, అది పాకుతుంది. ఆ పుండును కడిగేవారు ఎవరండి? స్మెల్ వస్తుంది భయంకరంగా, అది చూస్తే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది నిజంగానే. అది కల్లారా చూసి సర్వీస్ చేసినటువంటి వారు మళ్ళీ భోజనం చేయాలంటే వాళ్ళు ఎంతో దాన్ని డైజెస్ట్ చేసుకుంటే తప్ప భోంచేయలేరు. ఇంత ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి దాన్ని తెరుగుపోనటువంటి వారు ఉన్నారు. అది సేవ. నిన్ను వాళ్ళు నీ పొరుగుని ప్రేమించుంటే చాక్లెట్లు మర్చుకోవటం అనుకున్నారా ఏంటి? చాక్లెట్ ఇదిగో తీసుకో, ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చి ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో అని పంచిస్తాం. అది ఈజీ, అది సేవే, తప్పనట్లేదు, అది ప్రేమే, తప్పనట్లా. కానీ నీ పరిపూర్ణమైన ప్రేమ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది? మనం పరిపూర్ణంలో ఉండాలా, అల్పపూర్ణంగా ఉండాలా? పరిపూర్ణంగా ఉండాలి. కనుక ప్రికాషన్స్ తీసుకో, జాగ్రత్తలు తీసుకో, కానీ చేయవలసిన వారికి చేయవలసిన సేవ చేయకుండా మానకు.
అదే యేసయ్య మనకు చూపించింది. అంతగా దిగాడు ఆయన, అంతగా దిగాడు. రైట్. ఏమంటున్నాడు? ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. తనను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుని పోలికలో పుట్టినటువంటి ఆయన, దేవునితో కూడా కలిసి జీవించినటువంటి ఆయన మనిషి అంటే చాలా చిన్న పొజిషన్, దాన్ని ధరించుకొని ఆ మనిషి పోలికలో కూడా మనిషిలో కూడా వాళ్ళ స్థాయికి లగ్జరీగా బ్రతికేటువంటి పరిస్థితి. కానీ అలాంటిదిగా కాకుండా ఒక దాసునిగా అంటే ఒక సర్వెంట్ కానీ, ఒక సర్వెంట్ మనుషులలో కూడా ఒక సర్వెంట్ పొజిషను తీసుకొని తనను తాను రిక్తునిగా అంటే సమస్తము త్వజించినటువంటి వాడుగా, ప్రస్తుతానికి పరలోకమును ఆ స్థాయిని ఆ అనుభవాన్ని త్వజించాడు. ఇక ఈ లోకంలో కూడా తనకంటూ తల్లి, భార్య, పిల్లలు, ఇక చదువులు, ఉద్యోగాలు, అధికారాలు, స్థాయి, హోదా ఇవన్నీ ఏమి భావించలేదు. చివరికి మేబీ నేను అనుకుంటున్నాను ఒంటి మీద కప్పుకున్న వస్త్రం మినహా, ఎందుకంటే ఆయనకి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అదే కనబడుతుంది మనకి. చివరికి సులువ వేసేటప్పుడు కూడా ఆయనకు మిగిలింది ఏదైనా ఉంటే అది చీటీలు వేసి పంచుకున్నారే. ఆయనకు మిగిలింది ఏదైనా ఉంటే చీటీ వేసి పంచుకున్నారు, అది వస్త్రం. అది వస్త్రం. సోయిలేని సన్నాసులు అని అంటూ ఉంటారు చూడండి. ఆ మాట అనడానికి నాకు కూడా ఇబ్బంది, కానీ మరి అట్లా అంటేనే వాళ్ళకు తాకుతుందేమో అని మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. యేసయ్య ఇప్పుడు గాంధీ ఒకనాడు ఉన్నాడు అంటే ఆయన కళ్ళద్దాలు ఉన్నాయి మ్యూజియంలో, ఆయన పట్టుకున్న కర్ర ఉన్నది, ఆయన భోంచేసిన చిప్ప ఉన్నది. యేసయ్యకి ఏమున్నది అని అడుగుతూ ఉంటారు. అంటే ఆనవాళ్ళు సాక్ష్యంగా ఈరోజు ఈ పురావస్తు శాస్త్ర సంబంధమైనటువంటి వాటిలో ఏమున్నాయి, ఎక్కడుంది, ఉందా? ఎక్కడి కథ విన్నావు నువ్వు? ముఖానికి అద్దారు, ఆయన ముఖం అచ్చుబడ్డది, ఇది యేసయ్య ముఖము ప్రచారంలో ఉండే, అదేనా నువ్వు చెప్పేది? అథెంటికల్ అయితే పంపించు, కథలు అయితే వద్దు, నిజమైతేనే పంపించు. ఉంటే చూపించు. మరి వాళ్ళు అడుగుతున్నారు. అంటే నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఒక ఆధారం అన్నా చూపెట్టండి అని అంటున్నారు. నాకు ఉన్నట్టుగా నాకు ఇప్పటివరకు తెలియదు. నువ్వు చూపించగలిగితే, ఇన్ కేసు ఉన్నది అని అంటే మళ్ళీ మనం కొంచెం ఎవరిని, తమ్ముడు అనిల్ని రిక్వెస్ట్ చేసి, ఆయనకి ఎలా పాస్పోర్ట్ ఉంది, వీసా కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్కి పంపించి ఒకసారి దాన్ని చూపించి, అక్కడ అథెంటిక్ మ్యూజియం ఓనర్ యజమాని ఎవరో ఉంటారు కదా, యజమాని మీన్స్ ఏమంటారు వాళ్ళని, ఏదో సమ్ అఫీషియల్ ఉంటారు కదా, ఆ అఫీషియల్ని కలిసి ఈ వస్త్రం ఏంటి, దీని పూర్వపరాలు ఏంటి అని చెప్పి ఆయనతోటే మాట్లాడించి రికార్డు చేయించుకొని ఈ సోకాల్డ్ పర్సన్స్కి అక్కడి నుండే పోస్ట్ చేపిద్దాం. ప్రిలరా, అసలు రిక్తుడంటేనే ఏమీ లేకుండా విడిచిపెట్టుకోవటం. ఆయన అన్నింటినీ త్వజించాడు. ఇప్పుడు విను, తర్వాత ఎంక్వైరీ, తర్వాత తొందర ఏం లేదు, ఉంటే మంచిది, ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా, నిజం. ఎందుకంటే
కనీసం వీళ్ళు అడిగినందుకన్నా ఇంత పడితే బాగుంటుంది కదా. ఉండాలని నేను కోరుకుంటున్నా. రైట్, అంతగా తగ్గించుకున్నాడు. రైట్, ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మహారాజు, అవునా? మహారాజు, దేవునితో పాటు కూర్చున్న ఒకనాటి యువరాజు ఎవరైనా? యేసయ్య యువరాజు. రైట్, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఆ అధికారముతో యేసయ్య సోమని చేశాడు. నేను డైరెక్ట్ ఈ పాయింట్, మన టైటిల్ పాయింట్ ఏదైతుందో ఆ పాయింట్ మాత్రం చదవాలనుకుంటున్నాను. ఏంటది? కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఏలైనగా కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఆకాశమందున్నవియు ఆకాశమందు ఉన్నవియు భూమి అందు ఉన్నవియు దృశ్యమైనవి గాని కనిపించేటివి గాని అదృశ్యమైనవి గాని కనిపించనివి గాని అవి సింహాసనములైనను సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును యేసుక్రీస్తు ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. యేసయ్యను బట్టి, యేసయ్య ద్వారా సృజించబడినవి ఏంటి? ఏంటి? సింహాసనం, ప్రభుత్వం, ప్రధానులు, అధికారములు, ఇంకా నువ్వు సోన్సో ఏమైనా పెట్టుకుంటే అవన్నీ ఏర్పాటు చేసింది ఆయన. చక్రవర్తులు సామంత రాజ్యాల్లో ఎవరు అధికారంలో ఉండాలి అనేటువంటి నిర్ణయిస్తారు. అవును, సామంత రాజ్యాలలో ఎవరు పొజిషన్లో ఉండాలి అనేటువంటిది చక్రవర్తులు నిర్ణయిస్తారు. ఇప్పటి ప్రజాస్వామ్యంలో కూడా ఢిల్లీలో నిర్ణయాలు జరుగుతాయి. రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు నిలబడాలి, ఎవరు నిలబడొద్దు ఏంటి అనేటువంటిది జరుగుతుంది. యేసయ్య రాజ్యములను ఏర్పాటు చేసి, ప్రభుత్వములను ఏర్పాటు చేసి, ప్రధానులను ఏర్పాటు చేసి, సింహాసనములను ఏర్పాటు చేసి పరిపాలన చేయులాగున కావలసినటువంటి ఆ మూమెంట్ అంతా కూడా ఇచ్చాడట. అంటే ఇప్పుడు యేసయ్య లోకములను ఏలుచున్నటువంటి రాజుల కంటే పెద్దవాడా, సమానమైనవాడా, చిన్నవాడా? రాజులనే పెడుతున్నాడు అని అంటే ఇంకా ఆయన ఎంత గొప్పవాడై ఉండాలి కదా. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ లోక రాజులను మించిన స్థాయి, లోక రాజులను మించిన స్థాయి. ఓకే, ఒకటి దేవునితో పాటు సమానంగా ఉన్నాడు. రెండవది ఈ లోక రాజులను ఏర్పాటు చేయగలిగేటువంటి అధికారము కలిగిన వాడు ఆయన, నిర్వహించేటువంటి వాడు ఆయన, ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. ఓకే, రైట్. ఇక మూడో విషయంను మనం గమనించినట్టయితే ఇదంతా ఇప్పుడు ఆయన ఎవరు, ఆయన స్థాయి ఏంటి, ఆయన హోదా ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. ఇప్పుడు ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనం. ఇది యాకోబు గారు ఇచ్చినటువంటి ప్రవచనం, యాకోబు గారు ప్రవచించిన ప్రవచనం. 10వ వచనం, షిలోహు వచ్చు వరకు అని అన్నాడు.
షిలోహు వచ్చు వరకు. అంటే షిలోహు అనేటువంటిది ఒక స్థలం ఉందండి. యెరికోను స్వతంత్రించుకున్న తర్వాత మొట్టమొదటగా కనాను దేశంలో గుడారము ఎక్కడైతే, అంటే మందసానికి సంబంధించిన గుడారము ఎక్కడైతే వేశారో దాన్ని షిలోహు అని పిలిచారు. అది యేసు ప్రభుల వారు వచ్చేంత వరకు దానికి ప్రాధాన్యత ఉంది. అదొక బ్రాండెడ్గా మిగిలిపోయింది అది. ఓకే. అయితే ఇప్పుడు స్థలాన్ని గురించి చెప్పట్లా. షిలోహు అంటే దానికి ఇప్పుడు ఒక స్థలాన్ని కూడా ఒక పేరు పెడుతున్నారంటే దానికి ఒక మూలం ఉంటుంది, దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ షిలోహు అనేటువంటి మాటకు అర్థము ఏమిటి అనంటే శాంతి, సౌఖ్యము. శాంతి, సౌఖ్యము. ఇప్పుడు షిలోహు వచ్చు వరకు అంటే ఏమి వచ్చు వరకు అని దాని అర్థం? శాంతి, సౌఖ్యము వచ్చేంత వరకు, అది భూమి మీద ఏర్పాటు చేయబడేంత వరకు, అలాంటి సమాజమును నిర్మించేంత వరకు, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము, మామూలు దండం అంటే మళ్ళీ ఏదో కర్ర అనుకునేరు, ఆయన రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? యూదాలో షిలోహును తీసుకొచ్చేటువంటి వారు ఒకరుంటారు. ఆయన చేతిలో రాజదండము ఉంటుంది అని ఒక అతన్ని ఉద్దేశించి యాకోబు గారు ప్రవచించారు. ఆ ఒకతను ఎవరు అనంటే మనకిక్కడ మామూలుగా మిగిలిన సబ్జెక్టు తెలవకుండా కేవలం ఇదే వచనం చదివినటువంటి వారికి ఎవరు అనేది అర్థం కాదు. మేబీ పలికిన యాకోబుకు కూడా అర్థమై ఉండకపోవచ్చు. దేవుడు పలికిస్తాడు, భక్తులు పలుకుతారు. అక్కడ ఉన్నటువంటి ఈ మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది అంటే యేసు ప్రభువుల వారిని ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట. ఇది ఎలా మనం ధృవీకరించుకోగలము? దీన్ని సపోర్ట్ చేసేటువంటి వచనములతో దీన్ని ధృవీకరించుకోగలం. రైట్. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథము ఇశ్రాయేలీలందరూ కూడా బబులోనీలకి అప్పగించబడుతున్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట. 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. 23వ అధ్యాయము 5వ వచనం. ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. చిగురు అంటే మామూలు అర్థం వస్తుంది. నీతి చిగురు అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? యేసు ప్రభుల వారిని ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట. నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. అతడు ఏమవుతాడు? రాజవుతాడు. ఎవరికి? మిస్టీరియల్. ఎవరికి రాజవుతాడు? యూదా అనేటువంటి జాతిక, లేదా 12 గోత్రాల వారిక, లేదా అందరిక, లేదా క్రైస్తవులక? స్పష్టత కావాలి. స్పష్టత కావాలి. రాజవుతానన్నాడు ఎక్కడైండు, రాజవుతానన్నాడు ఎక్కడైండు అని నోరు పారేసుకుంటే కుదరదు. రాజు అవుతానన్నాడు, అవుతాడని చెప్పబడ్డాడు. ఎవరికి? అది పాయింట్. దావీదు క్రమంలోనే వస్తాడు. యు ఆర్ రైట్. రాజు అవుతాడు అనేటువంటి మాట రైట్. బట్ ఎవరికి? లూకాలో చెప్పాడు, యాకోబు వంశస్థులను ఏలును అని. అక్కడ యాకోబు వంశస్థులను ఏలును అని అంటే యాకోబు వంశస్థులను మాత్రమే అనా,
యాకోబు వంశస్థులను మాత్రమే అనా? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అని అంటే ఎన్ని రాష్ట్రాలను వెళ్తున్నాడు? ఇప్పుడు తెలంగాణ వాసి అంటే ఇప్పుడు మన రాష్ట్రాలు ఎన్ని అన్ని రాష్ట్రాలను వెళ్తున్నాడు. మన తెలంగాణ వాసి మమ్మల్ని ఏలబోయేటువంటి ప్రధానమంత్రి అన్నాడు అనుకోండి, ఆ తెలంగాణను మాత్రమే ఏలబోయేటువంటి రాజు అని ఫిక్స్ అవుతామా? కాదు. తెలంగాణను వెళ్తాడు, ఇంకా మిగిలినటువంటి వాటిని కూడా వెళ్తాడు. ఇంకో మాట చెప్పనా, పాత భారతదేశం అనేటువంటి లేదంటే హిందూ దేశంగా పిలువబడినటువంటి పాకిస్తాన్లో వస్తానన్నా వెళ్తాడు. మీ రాజ్యం కిందనే ఉంటామయ్యా అని వాళ్ళు వచ్చిందనుకో ఎరడా? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వస్తే వద్దంటాడా? వెళ్తాడు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆయన రాజు అవుతాడు, ఇశ్రాయేలీలను వెళ్తాడు. బట్ ఇశ్రాయేలీలను మాత్రమే అని అనుకుంటే పొరపాటు. మళ్ళీ ఇశ్రాయేలీలు అనంటే ఇశ్రాయేలీలు అందరూ అని అనుకునేరు. అక్కడే నేను ఇందాక ట్విస్ట్ అన్నాను చూడండి, ఉంటుంది, ఇంకా వస్తుంది క్లారిటీ మనకి. ఇశ్రాయేలీలను ఏలుతాడు, అన్యులను కూడా ఏలుతాడు. అన్యులను కూడా ఏలుతాడంటే అన్యులనుగా ఏలడు. అన్యులు ఆయన శరణు కోరి, అయ్యా మీ రక్షణ మాకు, మీ పరిపాలన మాకు కావాలి అని ఎవరొస్తే వారిని ఏలుతాడు. వారి బాధ్యతలన్నీ తీసుకుంటాడు, సంరక్షిస్తాడు, కాచి కాపాడుతాడు. ఇదంతా లేదు కదా ఈ వచనంలో అవన్నీ చెప్తున్నావు అంటే నీకు చూపెడతా, కనబడుతుంది, అది నీకు కనబడుతుంది. రైట్. ఏమంటున్నాడు? అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని ఆయన రక్షణను బట్టి, ఆయన జరిగించిన న్యాయమును బట్టి, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టునంటే దేవుని నీతి ఇతని రూపములో మనకి అందుచున్నది అని సింబాలికల్గా అతనికి పేరు పెట్టుదురు. ఇందులో రెండు పదాలు, ఒకటి అతడు రాజై పరిపాలన చేయును, రెండవది నీతి అని అతనికి పేరు పెట్టబడును. ఓకే. యెషయా గ్రంథం 16వ అధ్యాయం. రమేష్ అన్న ఎప్పుడు పాత నిబంధనలోని వచనాలు ఎక్కువ చెప్తాడు అని నాకు చిన్నప్పటి నుండి అంటారండి. బట్ పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన లేదు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. కొత్త నిబంధనకు పునాది, ఈ గోడ ఎట్లా కట్టబడిందంటే పునాది రాళ్ళ కంచెలు చూసుకురావాలి కదా. అవును. 16వ అధ్యాయము 5వ వచనం. కృప వలన సింహాసనము స్థాపించబడును. దేవుని కృప వలన ఒక సింహాసనము స్థాపించబడుతుంది. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చు ఒకడు కలడు. దేవుని కృపను బట్టి ఒక సింహాసనం వేయబడుతుంది. ఆ సింహాసనం మీద సత్య సంపన్నుడై, ధన సంపన్నుడు కాదు, ఆ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చు ఒకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును అని అన్నాడు. ఆ న్యాయము తీర్చేటువంటి వాడు ఆ సింహాసనంలో కూర్చుండి తీర్పు తీర్చేటువంటి వాడు ఎవరి గుడారములో ఆసీనుడవుతాడట? దావీదు గుడారములో. అంటే దాని అర్థం ఏమిటి?
దావీదు గారు కట్టుకునే ఇంట్లో ఉంటాడని కాదు. దాని అర్థం ఏంటంటే ఆ వంశములో వస్తాడు. ఆ ఛానల్ వాళ్ళకు సంబంధించిన సమాజములో నుండి వస్తాడు. అతడు సింహాసనములో కూర్చొని తీర్పులు తీరుస్తాడు అని ఇక్కడ వ్రాయబడినటువంటి మాట. ఓకేనా? రైట్. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము. వీళ్ళు చెరగొని తీసుకుపోబడిన తర్వాత అష్షూరియన్ల చేత, బబులోనీయుల చేత రకరకాల దేశాలకి తీసుకుపోబడిన తర్వాత 70 సంవత్సరాలకి తిరిగి వారు మరలా స్వదేశమునకు నడిపించబడతారు. తీసుకుపోబడ్డప్పుడు ఎన్ని రాజ్యాలుగా తీసుకుపోబడ్డారు? 2 రాజ్యాలుగా. అది ఎక్కడి నుండి వచ్చినాయి? 2 రాజ్యాలుగా. ఒకటి ఇశ్రాయేల్ రాజ్యం, రెండవది యూదా రాజ్యం. 2 రాజ్యాలుగా అంటే దట్ మీన్స్ 2 రాజ్యాలను వాళ్ళు ఆక్రమించారు, చెరపట్టారు, తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అఫ్కోర్స్ రాజ్యాలు లేవు, అవి కొలాప్స్ అయ్యాయి. 2 రాజ్యములుగా వెళ్ళినటువంటి అవి తిరిగి వచ్చేటప్పుడు 22వ వచనంలో అంటున్నాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 22వ వచనం. వారు ఇక మీదట ఎన్నటికిని 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక్క రాజునే నియమించేదను. ఇప్పుడు 2 రాజ్యాలు ఉన్నప్పుడు 2 రాజులు ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ముందు ఒక రాజ్యమే, అది ఒక రాజ్యం కాస్త 2 రాజ్యాలైంది. 2 రాజ్యాలను మళ్ళీ ఇప్పుడు ఒక రాజ్యమును చేస్తున్నాడు. ఒక రాజ్యమును చేసి ఒకే రాజును నియమించేదను. ఎవరా రాజు? 24వ వచనం. నా సేవకుడైన దావీదుకు వారికి రాజవును. అదేంటి? యెషయా గారి కాలము యెషయా కంటే ముందోడా దావీదు, తర్వాత వాడా? మరి నా సేవకుడైన దావీదు రాజు అవుతాడంటాడేంటి? అట్లెట్లయితుంది? ఇద్దరున్నారా దావీదులు? మనకు తెలిసి ఇప్పుడున్నారు కానీ దావీదులు అప్పుడు లేరనుకుంటా. అదే లిఖించబడినటువంటి వారు కదా. ఇప్పుడు ఆధార్ కార్డులో నమోదైన దావీదులు చాలా మంది ఉండొచ్చు. రైట్. మరి ఈ ఆధార్ కార్డులో పేరున్న వాళ్ళ గురించి చెప్తున్నాడా? ఎందుకంటే ఆ దావీదు యెషయా కంటే ముందటి వాడు. మరి ఇప్పుడు ఏ దావీదును ఉద్దేశించి చెప్తున్నాడు అంటే, దావీదు రాజవును అనంటే దావీదు వారసత్వములో నుండి వచ్చినటువంటి వాడు రాజవుతాడు అని చెప్పటం. తర్వాత వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు, మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఏదో 60-70 సంవత్సరాలు కాదు, లేదా దావీదు అప్పుడు ఆ సీనియర్ దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. అలా 40-50 సంవత్సరాలు కాదు. ఎలా పరిపాలిస్తారట? ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. అంటే ఎల్లకాలము పరిపాలిస్తాడు. హూ ఇస్ దట్? డేవిడ్. అంటే ఇవన్నీ మీకు జస్ట్ ఆలోచించటానికి ఇస్తున్న రెఫరెన్స్లు. అసలు విషయానికి ఉపోద్ఘాతమే నేను చెప్తున్నదంతా కూడా.
అసలు విషయానికి ఉపోద్ఘాతము. జకర్యా గ్రంథం జకర్యా గ్రంథం 16వ అధ్యాయం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12 వచనం, 12, 13 వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు. యేసయ్యకి చాలా పేర్లున్నాయి, అందులో ఒక పేరు చిగురు. బాగుంది కదా? ఈ పేరు ఎవరు పెట్టుకున్నట్లేరే? ఇప్పుడు ఎవరికైనా పెడదాం. ఆడికి పెడితే బాగుండేది, కోమనికి. చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఇదివరకు చిగురులను చూసాం, ఇదివరకు వచనంలో కూడా చిగురు అనే మాటను చూసాం. అక్కడ రాజు అవుతాడు అని చెప్పబడింది. ఆ చిగురు రాజే కాదు, దేవాలయమును కడతాడు. దేవాలయమును కట్టి రాజు. ఎక్కడ కట్టిండు? ఇక్కడ దేవాలయమే లేదు కదా. మీ యేసయ్య వచ్చిండు పోయిండు, దేవాలయం ఎక్కడ కట్టిండు? క్వశ్చన్లు మస్తు షార్ప్గా అడుగుతారు. తెలివైన వాళ్ళము అని అనుకుంటారు. వాళ్ళ తెలివి ఎంత అనేది తెలిసినప్పుడు ఒకవైపు నవ్వొస్తుంది, ఒకవైపు బాధేస్తుంది. ఎంత అమాయకత్వము అని. తర్వాత అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం కూడా చేస్తాడు. రాజుగా పరిపాలన చేస్తాడు, దేవాలయమును కడతాడు, యాజకత్వము చేస్తాడు. ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఏ ఇద్దరికి? ఇద్దరికి సమాధానకరమైనటువంటి యోచనలు కలుగును అనంటే, ఎవరినైతే ఇతడు పరిపాలన చేస్తాడో వారికి, ఈ రాజుకి సమాధానము కుదురుతుంది. అంటే ఏకీభవిస్తారు, యేసయ్యతో ఏకీభవిస్తారు. మనమంతా ఎవరితో ఏకీభవించినటువంటి వారం? ఎవరి ఆలోచనకి రాజీ పడినటువంటి వారం? యేసయ్య ఆలోచనకి రాజీ పడినటువంటి వారం. రైట్. ఇప్పుడు ఈ వచనాలన్నీ మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటగా దేవునితో పాటు కూర్చున్నటువంటి వ్యక్తి అతడు. అంటే సమాన స్థాయిని అనుభవించినటువంటి వ్యక్తి. అతడు శరీరమును ధరించుకొని భూమి మీదకి వస్తాడు అని చెప్పబడింది. వచ్చాడు. వచ్చినటువంటి ఆయన నీతి సంపన్నుడై, సత్య సంపన్నుడై రాజుగా పరిపాలన చేస్తాడు, దేవాలయమును నిర్మిస్తాడు. అలాగే మూడో మాట ఏం చదువుకున్నాం? యాజకత్వము చేస్తాడు. అలా తన రాజ్యములో ఉన్నటువంటి వారితో సమాధానము ఏర్పాటు చేసుకుంటాడు. రాజుగారికి జనులకి సమాధానం ఉంటుంది. ఆయన మాటను తీసేరు వీళ్ళు. ఆయన మాటను పాటిస్తారు, అక్షరాలా పాటిస్తారు. అలాంటి ఒక రాజ్యం ఏర్పడుతుంది. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు ఇతడు. అందులో ఒకనాడు ఇశ్రాయేలు రాజ్యంగా ఉన్నటువంటి రాజ్యములోని జనులు, యూదా రాజ్యముగా ఉన్నటువంటి యూదా జనులు, రాజ్య జనులు అందులో ఉంటారు. హిందూ రాజ్యంగా పిలువబడినటువంటి జనులు కూడా అందులో ఉంటారు.
మంగోలియన్లు కూడా అందులో ఉంటారు. నువ్వు చైనీస్ అంటావా, జపనీస్ అంటావా, ఆస్ట్రేలియా అంటావా, రష్యా అంటావా, ఎవరైనా సరే ఆ రాజ్యములో ఉంటారు. అయితే వీళ్ళు ఎంతసేపు ఏం పట్టుకుంటారంటే ఇందాక చెప్పినట్టుగా ఇశ్రాయేలును పరిపాలిస్తాడు, యాకోబు సంతానాన్ని పరిపాలిస్తాడు, యూదులను పరిపాలిస్తాడంటే ఏడి ఎక్కడ పరిపాలిస్తున్నాడు అని చెప్పేసి అని అంటూ ఉంటాను. నో, వారిని మాత్రమే పరిపాలిస్తాడు అని ఎక్కడనుందా? మాత్రమే అనేటువంటి పదం వాళ్ళను పరిపాలిస్తాడని ఉంది. అంటే వాళ్ళను పరిపాలించిన వాడు ఇంకెవరిని పరిపాలించాడనా? అది పాయింట్. బాగా రీసెర్చ్ చేయండి, మీరు కూడా హోంవర్క్ చేయండి. ఇప్పుడు ఈ రెఫరెన్స్ల మీద సర్కస్ చేయండి, మీరు దాన్ని మదించండి, మానసికంగా సిద్ధపడి రండి వచ్చే వారానికి. మిగిలిన సంగతులు వచ్చే వారం చెప్పుకుందాం. గాడ్ బ్లెస్ యూ.